తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని టీటీడీ బోర్డు సభ్యులు నర్సిరెడ్డి అన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. తిరుమలలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ సభ్యులు నర్సిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నేత నర్సిరెడ్డి మన మధ్య ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎన్టీఆర్ వర్ధంతిని ఈసారి ఘనంగా నిర్వహించడానికి కారణాలు ఏంటి సార్? ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అనేది కాదు, ప్రతి సంవత్సరం కూడా ఘనంగానే నిర్వహిస్తారు. ఎందుకంటే అతను ప్రజానాయకుడు, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. అటువంటి మహానాయకుని యొక్క వర్ధంతి అయినా జయంతి అయినా ఖచ్చితంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రసూల్పురం నుంచి అమరజ్యోతి ర్యాలీ ప్రారంభమయ్యి ఘాటుల నివాళులు అర్పించుకున్న తర్వాత ఇక్కడికి రావడం, మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, గతంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్లు, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అండ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రధానంగా అనేక మంది యువకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడానికి. మెడికల్ క్యాంపులో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. అందుకనే ఒక నాయకుడు, మహానాయకుడు, ప్రజల నుంచి వచ్చినట్టు నాయకుడు, ప్రజానాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చూసుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుకనే పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేస్తారు. సార్, తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణకే స్థాపించారు, ఇక్కడే పెట్టారు. అదే తెలంగాణలో పార్టీ లేకుండా దాదాపుగా ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేయడం లేదు, ఎందుకని డిలే అవుతుంది? అంటే ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 15 మంది మేము ఎమ్మెల్యేలుగా గెలిస్తే అవకాశవాదులు చాలామంది కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి. 2019లో కూడా 2 శాసనసభలు ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలిపిస్తే వాళ్ళు కూడా పార్టీ మారారు. ఇలా గెలిపించిన వారల్లా పార్టీ మారుతుంటే ప్రజలకు వీళ్ళు గెలిపించినా ఉంటారా లేదా అనేటువంటి ఒక అపనమ్మకం ప్రజలకు ఏర్పడడం, నాయకుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవడం, చాలామంది పార్టీలు మారడం, క్యాడర్ స్తబ్దంగా మారడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ ఖచ్చితంగా ఉండాలి, తెలంగాణ నాయకత్వం బలపడాలి, బలోపేతం కావాలని ఇప్పుడు మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే ఇప్పుడు సభ్యత నమోదు కార్యక్రమం తెలంగాణలో ఎంతవరకు నడుస్తుంది? ఎప్పుడు కమిటీలు వేసే అవకాశం? దాదాపు ఇప్పటికీ 1,70,00,80,000 మెంబర్షిప్ కార్డుకు వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ వరకు దాదాపు ఈ మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత ఫిబ్రవరి మంత్లో బహుశా కమిటీలు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాని నుంచి ఒక 1.5 మంత్లోనే కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి అందరి నాయకుల అభిప్రాయం తీసుకొని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులని బలోపేతం కావడానికి వ్యూహ రచనలు పన్ని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉంచి వారి ఆలోచనల మేరకు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు భవిష్యత్తును మేము నిర్దేశించుకొని ముందుకు పోతాం. ఇప్పుడు మీరు టీటీడీ సభ్యులుగా ఉన్నారు. మొన్న తొక్కుసలాట జరిగిన కొందరు చనిపోయారు. అయితే దీని అక్కడ భద్రతా లోపము ఈఓ కానీ చైర్మన్ వల్ల మధ్య గొడవలు ఉన్నాయంటారు, ఇది ఎంతవరకు వస్తుంది? దానికంటే ముందు ప్రధానంగా ఏందనుకున్నామంటే అది ఒక చిన్న సమస్య. ఆ చిన్న సమస్య అంటే కారణం ఏందనుకున్నామంటే 6 చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి, టీటీడీ చరిత్రలో లేనంతటువంటి జరిగింది. ఆ తప్పు జరగకూడదు. ఎందుకంటే దేవుని విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక అధికారి, మాకు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక అధికారి చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల అంత పెద్ద పరిణామం జరిగింది. అందుకనే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసేసి ఒక సమావేశంలో కూడా వారందరికీ కూడా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉన్న ఇతర పార్టీల నుంచి మళ్ళీ తెలుగుదేశానికి రావాలని ఉన్నారు. అయితే వాళ్ళని కొందరు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ వస్తే వాళ్ళు మా భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నిస్తున్నా అనే విధంగా ఉంది. నిజంగా వాళ్ళు వస్తున్నారా లేకుంటే మీరే? కాదు, ఎవరు వస్తున్నారని చెప్పే వాళ్ళు ఉంటే ఇక్కడ ప్రతి నాయకుని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా తెలుసు. ప్రతి నాయకుని కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటే పార్టీని బలోపేతం చేయడానికి మేము ఎవరిని కూడా వ్యతిరేకించడం, పార్టీ బలోపేతం కావడానికి ఎవరు వస్తారన్నా కానీ మేము ఖచ్చితంగా స్వాగతిస్తామనేది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీతోటి అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి అధినేతతో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది, మాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే బయట మీకేం చెప్తున్నారో కానీ
మా దృష్టికి అయితే ఇంకా రాలేదు. మరి గతంలో అధ్యక్షుల వారితో ఏమన్నా మాట్లాడి ఉంటే ఆ పరిణామం పూర్తి స్థాయి నిర్ణయం జరిగేటప్పుడు మా దృష్టికి వస్తుందేమో. ఇప్పటికైతే వస్తానన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుపడేది లేదు. పార్టీలకు ఎవరికి వచ్చినా కానీ, పార్టీల గతంలో పనిచేసిన వారు, పార్టీ కోసం పనిచేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. ఇది భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి పూర్వవైభవం వస్తుంది. ఏ విధంగా అయితే నాయకులు వస్తామన్నా మేము వాళ్ళని ఆహ్వానిస్తాము, ఎవరిని వ్యతిరేకించడం లేదు. అదేవిధంగా టీటీడీలో జరిగినది అప్రస్తుత ఏదైతే ఉందో దానికి వల్ల చాలా విచారకరం. అయితే వెంటనే దానికి కమిటీ వేసాము. ఆ కమిటీ ద్వారా మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తున్నామని నర్సిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామకృష్ణ, HM TV.